ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులపైన తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తుంది. తన పదవిపైన వారందరి చూపు ఉందని, ఎవరి పని చేయడం లేదని, తాను మాత్రమే పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చినట్లుగా సమాచారం. ఇక అందరికీ ముఖ్యమంత్రి పదవి అనే ఆశ అయితే ఉన్నాయని పేర్కొన్నట్లుగా చెప్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపైన రాహుల్ గాంధీ వివరణ కోరగా పార్టీలో కష్ట నష్టాలన్నీ తనవేనని ఆయన అన్నట్టుగా ఢిల్లీ వర్గాలు అయితే చెప్తున్నాయి. తన కష్టం వల్లే ప్రభుత్వం నడుస్తుందని హామీ ఇచ్చింది. తనని వాటిని నెరవేర్చకపోతే అడిగేది కూడా తానేనని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం భేటీ అయిన రాహుల్ అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉందంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టెన్జన్ పంత్లోని సోనియా గాంధీ నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా తన సహచర మంత్రులపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయితే మారాయన్నమాట. మంత్రులపైన రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది. వారందరికీ తన పదవి పైన గురి ఉందని, ఎవరూ పని చేయడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీకి రేవంత్ అయితే ఫిర్యాదు చేశారట.